స్వీట్లు తెలుగులో. 3, 2, 1 స్టార్ట్. బాదుషా. బాలుషా జిలేబీ. బాదుషా, జిలేబీ, జాంగ్రీ. బాలుషా, జిలేబీ, జాంగ్రీ, కలాకండ్. బాదుషా, జిలేబీ, జాంగ్రీ, కలాకండ్, లడ్డు. బాలుషా జిలేబీ జాంగ్రీ. నేను చెప్తా. లడ్డు. స్టాప్. కలాకండ్ ఏది? లాస్ట్ తెలుగు కమెడియన్స్. బ్రహ్మానందం. బ్రహ్మానందం ఆలీ. బ్రహ్మానందం, ఆలీ, సునీల్. బ్రహ్మానందం, ఆలీ, సునీల్, బాబు మోహన్. హీరోలు కూడా కామెడీ చేస్తారు, యాడ్ చేసుకోవచ్చు. బ్రహ్మానందం, ఆలీ, సునీల్, బాబు మోహన్, రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ ఉంది అసలైంది, మొదటిదే మర్చిపోయింది. సచిన్ బ్రహ్మానందం, ఆలీ, అయిపోయింది. బాబు మోహన్. ఓకే స్టాప్. రెడీ 3, 2, 1 గో. ఇందు మూలంగా తెలిసింది ఏంటంటే నుంచున్న వాళ్ళకంటే కూర్చున్న వాళ్ళు తొందరగా ఎక్కువగా తడిచారు కాబట్టి గెలిచారు మన నిలబడిన బ్యాచ్. సో ఈ రోజు మన ఓ శివంగులుగా నిలిచారు ఈ నలుగురు. కంగ్రాచులేషన్స్. పట్టుకోండి. సూపర్, కంగ్రాట్స్. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు చందన గారు. చందన గారు ఎలా ఉన్నారండి? నేను ఇప్పుడు చాలా బాగున్నానండి. ఇప్పుడు బాగున్నాను అంటే లైఫ్ లో ఏదో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అంటే ఏమన్నా జరిగితే మనకి ఇష్టమైన వాళ్ళకి కానీ మన ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకుంటే బాధ మొత్తం తీర్చలేం కానీ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. నాకు యాక్చువల్ గా 98 లో మా నాన్నగారి ప్రోత్సాహంతో BSc BEd చేసి నేను గవర్నమెంట్ టీచర్ గా జాబ్ తెచ్చుకున్నాను. తర్వాత 99 లోనే వెంటనే మా నాన్నగారు నాకు తగ్గట్టు మరి మంచి గవర్నమెంట్ టీచర్ చూసి పెళ్లి చేశారు. మా అనుబంధానికి ప్రేమకు ప్రతీకగా 1 year లోనే మాకు ఒక బాబు పుట్టాడు. అప్పట్లో మాకు 3 నెలలు మాత్రమే మెటర్నిటీ లీవ్ ఉండేది. సో ఆ 3 నెలల తర్వాత చిన్న బాబును వదిలివేసి మళ్ళీ మేము రొటీన్ గా స్కూల్ కి వెళ్ళాలి. సో ఆ వెళ్ళేటప్పుడు ఆ బాధ ఇక వర్ణనాతీతం. బస్ లో కూర్చొని ఏడ్చేదాన్ని. ఆ 3 నెలల బాబు ఏడుస్తూ ఉంటే ఒక రోజైతే నాకు కాల్ వచ్చింది. అప్పట్లో అసలు మనకు మొబైల్ ఫోన్స్ అలాంటి ఏమీ లేవు. ఊర్లో ఒక టెలిఫోన్ నంబరు డైరీలో తీసుకొని దానికి కాల్ చేయడం జరిగింది. నేను అక్కడ నుండి మళ్ళీ ఇంటికి రావాలంటే 1 hour టైం పడుతుంది. ఆ 3 నెలల బాబు ఏడుస్తూ ఉంటే ఆ 1.5 hour నేను అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అసలు ఇంత మెటర్నిటీ లీవ్ కానీ ఇంత అవేర్నెస్ కానీ మరి గవర్నమెంట్ జాబ్ ఏమవుతుందో అని చెప్పేసి చాలా బాధ. ఒక 15 days తర్వాత సమ్మర్ హాలిడేస్ రావడంతో బాబు 6 months అయిండు. తర్వాత మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అత్తమ్మ మామయ్య అప్పటికే 70+ వాళ్ళు. తర్వాత మేము ఇంకొక బాబు నెక్స్ట్ బాబుకు 7 years టైం తీసుకున్నాం. ఎందుకంటే అసలు చూసే వాళ్ళు లేరు. ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు ఈ రోజు ₹1,00,000 సంపాదిస్తున్నా ఆ ఫీలింగ్స్ ఇంకా నా మైండ్ లో నుండి పోవు. ఒక్కొక్కసారి అయితే చిన్న బాబును నేను వాడికి కొంచెం నిద్ర అవసరం అని చెప్పేసి మధ్యాహ్నం వెళ్ళి పడుకోబెట్టి లాక్ చేసి వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ స్కూల్ కి. నేను వచ్చేసరికి ఒక్కొక్కసారి బాబు విండో నుండి చూస్తూ కనిపిస్తుండే. ఇంకా అసలు అది ఎంత దారుణం అంటే పిల్లల్ని చూడ్డానికి ఆ రోజుల్లో డే కేర్స్ లేక చాలా ఇబ్బంది పడేది. మా వారు కూడా సపోర్ట్ చేసేవారు. అప్పుడప్పుడు తను లీవ్ పెడుతూ మేము. కానీ ఆ రోజుల్లో ఆ సంఘటనలు గుర్తుకొస్తుంటే నాకు వాళ్ళని ఎంత మిస్ అయ్యానో అనే ఒక బాధ ఇప్పటికీ కూడా మనసులో ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా మా అత్తగారికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ అటే ఉండిపోయారు ఒక 10 days హైదరాబాద్. అంటే ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని మేనేజ్ చేసిన రోజులు నాకు ఇంకా కూడా. తర్వాత అత్తమ్మని చూసుకోవడానికి మరి ఒక్కొక్కరు వంతులు వేసుకొని ఒక వారం రోజులు మాత్రమే చూసుకున్నారు. నేను మా అత్తమ్మ మామయ్యకు లాస్ట్ చివరిలో 1 year నేను తన దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ అంటుంటారు నువ్వు చేసిన సహాయం కానీ మీ అత్తవారు చూసుకున్న విధానం కానీ ఖచ్చితంగా మీ పిల్లలకు భగవంతుడు సహాయం చేస్తాడని అందరూ అంటుంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే అమ్మ మనసు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో అమ్మ మనసు ఎప్పుడు పిల్లల చుట్టూనే తిరుగుతుంది, తన బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లల చుట్టూ. గ్రేట్ అండి. సో సూపర్.
సో లైఫ్ అనేది చాలా చాలా ఎత్తు పల్లాలు ఉంటాయి, వెలుగు నీడలు ఉంటాయి, వాటిని మనం దాటుకొని వెళ్ళాలి. గ్రేట్, సూపర్. ఇప్పుడు అందరూ హ్యాపీయా? ఏం చదువుతున్నారు ఇద్దరు ఇప్పుడు అబ్బాయిలు? పెద్ద బాబు ఎంటెక్ చేస్తున్నాడు ఐఐటిలో, తర్వాత చిన్నబ్బాయి ఇంటర్మీడియట్ ఇప్పుడు అయిపోయింది. వాళ్ళు ప్రయోజకులై మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇన్స్పిరేషన్, మీరు చెప్పిన మాటలు చాలా మందికి ఉపయోగకరం అండ్ ఈ రోజుల్లో ఆ పిల్లల మీద ఉండే ప్రేమ, అత్తగారిని చూసుకునే విధానం. సో థ్యాంక్ యూ సో మచ్.